గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన భారత జ్యోతి పురస్కార ప్రధాన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా భారత జ్యోతి పురస్కారంను శోధనా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పీడీకే రావు సేవలు విని ఆయనను కలవాలని ఇక్కడికి వచ్చానన్నారు. మంచి మనిషి కోసం, మంచి పని కోసం ఆరోగ్యం సహకరించకపోయినా కార్యక్రమానికి రావడం జరిగిందన్నారు. తెనాలి ప్రాంతం అంటే ఎంతో అభిమానమని, ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేసుకున్నారు. సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుతున్న ప్రాంతం తెనాలిగా చెప్పారు. అమ్మ భాషని మరిచిపోయినవాడు మనిషి కాదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మండలి బుద్దా ప్రసాద్ మాట్లాడుతూ భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవకాశం మాకు కలగటం గొప్ప అదృష్టం అని చెప్పి నాకు సురేష్ చెప్పాడు. నిజంగా మాకు అదృష్టమే. ఎందుకంటే నేను చాలా మంది తుఫాన్ తర్వాత అనేక సేవా సంస్థలు ఆ రోజున మా పనిచేయటం, వారందరితో కూడా ఆనాటి మన భావాన్ని మనం తెచ్చుకోవడానికి మనం పీడీకే రావు మనసులో తీవ్ర కల్లోలం మొదలైంది. వందల ఏళ్ల పరాయి పాలనలో మగ్గిన నా దేశం స్వదేశీయుల రాజ్యంలో కూడా ఇప్పటికీ పేదరికం, అసమానతలు, నిరక్షరాస్యతలతో సతమతమవుతున్న నా మాతృభూమి పరిస్థితి ఏమిటి? అక్కడ అన్ని సమస్యలున్నాయని తెలిసి నేను ఇక్కడ ఉండిపోవడం ఏమిటి? ఈ ప్రశ్నలు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అన్నిటినీ వదులుకొని అందరి కోసం గొప్ప అదృష్టం అని చెప్పి నాకు సురేష్ చెప్పాడు. నిజంగా మాకు అదృష్టమే. ఎందుకంటే నేను చాలామంది పెద్దలతో పరిచయం ఉంది, కానీ వీటితో నాకు చూసినట్టు ఉంది, కానీ పరిచయం లేదు నాకు. ఎందుకంటే 1977 ఉప్పెన్ తుఫాన్ తర్వాత అనేక సేవా సంస్థలు ఆ రోజున మా పనిచేయటం, వారందరితో కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఒక అమెరికా దేశంలో ఉన్నతమైన స్థితిలో, వృత్తిలో పరిస్థితులు మెరుగుపరచాలా, విద్యను పిల్లలకి బాలలకు అందించాలని చెప్పి ఉద్దేశంతో రావడం అది సామాన్యమైన విషయం కాదు, అసామాన్యమైన వ్యక్తి. కాబట్టి నేను వారికి సన్మానం అంటే ఒప్పుకొని వారి యొక్క సేవ, వారు చేసిన యొక్క మహత్కార్యాలు గమనించిన తర్వాత తప్పనిసరిగా రావాలని చెప్పి నిర్ణయించాను. సేవా జ్యోతి, భారత జ్యోతి అనే పేరుతో సేవా జ్యోతి పురస్కారం ప్రధానోత్సవంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది. దాంతోపాటు ఈ తెనాలి నగరం అంటే కూడా నాకు కొంత మనసులో బాగా అభిమానం ఉంది. నేను చదువుకునే రోజుల్లో జయాంధ్ర ఉద్యమంలో ఈ తెనాలి నుంచే ఎక్కువ భాగం ఇక్కడ కేంద్రంగా పెట్టుకుని మొత్తం అంతా రాష్ట్రం అంతా నేను, డాక్టర్ హరిబాబు గారు ఇప్పుడు ఒరిస్సా గవర్నర్గా ఉన్నాడు, ఆయన ఇద్దరం కలిసి మొత్తం తిరిగి ఆ రోజు నేను మర్చిపోలేను. ఈ పట్టణంలో ఉండడం, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నాకు చాలా మంది మిత్రులు కూడా ఉన్నారు ఆ విధంగా ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు. అందువల్ల తెనాలికి రావడం, ఈ తెనాలి కళలకు కాణాచి కేంద్రం సంస్కృతి. నేను విజయవాడలో పుట్టాను కాబట్టి విజయవాడ దగ్గర ఉన్న తెనాల్లో ఈ సభలో ప్రసంగించడం అనేది ఒక ఆనందకరమైన విషయం. తర్వాత నేను హైదరాబాద్లో మా నాన్నగారి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. నా బాల్యం ఎక్కువ కాలం హైదరాబాద్లో జరిగింది. తర్వాత అమెరికా వెళ్ళడం జరిగింది. 11 సంవత్సరాలు ఉన్నాను, తిరిగి వచ్చేసాను. నేను తిరిగి వచ్చినందుకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.
అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఇప్పుడు నేను తిరిగి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మేము అనేక కార్యక్రమాలు చేసాం. నేను ఒక్కడినే హైదరాబాద్